నెలకి ఎంత అని చెప్పి ఆదాయం వచ్చేలా చేయాలి అన్నటువంటిది అన్నది ఆ దర్యాప్తులు రాశారు వాళ్ళు. సోదా సింగ్ దర్యాప్తులో అమ్మాయితో కూడా మాట్లాడింది ఆవిడ. అంతా ఉంది అక్కడ బేసిక్గా. ఇక్కడ ఇవి అవాయిడ్ చేసి అమ్మాయిని పక్కన పెట్టి ఆ అబ్బాయిని పక్కన పెట్టి ఆ డాక్యుమెంట్ పక్కన పెట్టి రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి రావడం వల్ల కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఇదంతా అవినాష్ రెడ్డి చేయించాడు, భాస్కర్ రెడ్డి చేయించాడు, అవినాష్ రెడ్డి చేయించాడు, వీళ్ళ చేత చేయించాడు, సుపారీ ఇచ్చి చేయించాడు. ఎందుకంటే ఎంపీ సీటు కోసం ఎంపీ సీటు తీసేసుకుని వీళ్ళని పక్కన పెట్టచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి అనేది సిబిఐ తేల్చాలని ఆవిడ కోరుకుంటోంది. అది సిబిఐ సుధా సింగ్ దర్యాప్తు ఇన్డెప్త్గా వెళ్ళాక రామ్ సింగ్ దాన్ని దారి మళ్ళిస్తున్నాను సుప్రీంకోర్టే నమ్మింది. అది అతన్నే పక్కన పెట్టింది. ఇక అతను చేసిన ఫైనల్ ఫైండింగ్ ద్వారానే ఈ కేసు ఇంతవరకు వీళ్ళ సాక్ష్యాలు తారుమారని వీళ్ళిద్దరు పెట్టింది. అదనంగా సాక్ష్యాలు తారుమారు ఆ మృతదేహాన్ని తీసేటప్పుడు అదంతా తుడుస్తున్నప్పుడు ఎర్రగంగిరెడ్డి వీళ్ళు అక్కడే ఉన్నారనమాట. ఆ కాన్సెప్ట్ మీదే నడిచింది కేసు. కాబట్టి వీళ్ళే చేయించారనడానికి అదేదో వీళ్ళు చెప్పినట్టు గూగుల్ టేక్అవుట్ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నారంట. ఆ ఏరియా అంతా ఒకటే ఉండేటటువంటిది. వీళ్ళందరూ ఏమి వేరే ఊళ్ళల్లో ఉండరు బేసిక్గా. అవన్నీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. వీళ్ళని మర్డర్ ప్రూవ్ చేయడం ఇదంతా కూడా కేసు కోర్టులో నిలబడేది తక్కువ. కాకపోతే ఇక్కడ